అటు గణేష్ల నిమజ్జనం ఒడిచిందో లేదో ఎంటనే పని చాలు చేసిర్రు మున్సిపాలిటోళ్ళు. వేల టన్నుల చెత్త ఎత్తిపోసిర్రు. నిజంగా వాళ్ళే లేకపోతే మనం అంతా ఏం కావాలి చెప్పుర్రి. ఎవ్వలను మర్చిపోయినా వాళ్ళను మాత్రం మనం అస్సలు మరవద్దు, తారీఫ్ చేయాల్సిందే. ఇక అది అట్లుంటే ముంబై పట్నంలో కూడా నిమజ్జనం మస్తు ఘనంగా చేసిర్రు. అక్కడ కూడా సాఫ్ సఫాయి పనులు గట్టినే నడిచినాయి చూడుర్రి. ఎట్లయితే మన దిక్కు గణేశుని నిమజ్జనాలు ఘనంగా నడిచినాయో అటు ముంబై పట్నంలో సుత జాతర జోరుగా నడిచింది. అట్లనే నిమజ్జనాలు చేయబట్టి ముంబై సముద్రం ఒడ్డున చెత్త కూడా గట్టిగానే జమ అయింది. అందుకే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఇంటి ఆమె అమృత మేడం, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తత్తిమ పబ్లిక్ తోని కలిసిపోయి ఐతారం నాడు పొద్దుమీకంగా బీచ్ లో ఏడబడితే ఆడబారేసిన చెత్త అంతా ఎత్తిపోసిండ్రు. ముంబై మున్సిపాలిటీలతో కలిసి పనిచేసిండ్రు. సముద్రం ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ బారేసిన పువ్వులు, దండలు, బొమ్మలు అన్ని ఎత్తిపోసి నీటుగా తయారు చేసిండ్రు. అంతేకాదు బీచ్ను నీటుగా చేస్తేందుకు వచ్చిన అందరినీ ముఖ్యమంత్రి సారు ఇంటి ఆమె మెచ్చుకున్నది. ఇక సీఎం సారు భార్య బీచ్ లో చెత్తెత్తిపోసింది అనే ముచ్చట ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది ఇప్పుడు. ఇక ఇక్కడనే కొంతమంది నెట్టన్నలు పంచాయతీ పెట్టుకుంటారు. సీఎం సారు ఇంటి ఆమె గసంటి బట్టలు వేసుకున్నది ఏంది అని కొంతమంది ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాస్తుండ్రు. వాళ్లకు ఇంకింతమంది గట్టిగానే బదులిస్తాండ్రు. ఆమె చేసిన పని చూడాలే గాని బట్టలల్లో ఏమున్నది అని కోపానికి వస్తుండ్రు. నచ్చిన బట్టలు వేసుకుంటే అందులో తప్పేమున్నది అన్నట్టు గరం అవుతుండ్రు. చేసిన మంచి పని గురించి మాట్లాడు విడిచిపెట్టి అవసరం లేని ముచ్చట్లు ముంగటేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అట్లున్నాయి అన్నట్టు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు.